నమస్కారం. భారత్ మాత రానా టీవీకి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి. ఇక వివరాలు చూస్తే దేవరాపల్లి మండలంలోని నగరంపాలెం చింతలపూడి ప్రాంతాల్లో ఆదాని కంపెనీకి చెందిన హైడ్రో పవర్ ప్లాంట్ అనుమతులు రద్దు చేస్తూ నరేంద్ర మోడీ 8న విశాఖ పర్యటన సందర్భంగా ప్రకటన చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న, మండల కార్యదర్శి బిటి ద్వారా డిమాండ్ చేశారు. సోమవారం నగరంపాలెం ప్రాంతంలో హైడ్రో పవర్ ప్లాంట్లకు వ్యతిరేకంగా అడ్డాకులు టోపీలు పెట్టి విల్లంబులతో ఆదాని దిష్టిబొమ్మను దగ్ధం చేసిన అనంతరం మాట్లాడారు. హైడ్రో పవర్ ప్లాంట్ నిర్మాణం చేసి గిరిజనులను ముంచుతారా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో తామర్ల కొండబాబు, రాజు మహేష్, రామకృష్ణ, తామర్ల బుచ్చిబాబు, మామిడి రవికుమార్, అధిక సంఖ్యలో మహిళలు, గిరిజనులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలోని చింతలపూడి, వాలా పంచాయతీల నగరంపాలెం, సరియా, మడ్రేపూర్, అదేవిధంగా ఇక్కడ దాయర్తి ప్రాంతంలోనే అదానీ కంపెనీకి సంబంధించినటువంటి హైడ్రో పవర్ ప్లాంట్స్ కోసం ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ ప్రాంతంలో దట్టమైనటువంటి అటవీ ప్రాంతం ఉంది. వన్యపాను జీవాలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ కోణంకి వెళ్ళేటువంటి బొడ్డేరు, అదేవిధంగా అక్కడ చింతలపూడికి సంబంధించినటువంటి రైవాడికి వచ్చేటువంటి శారదా నది పైన అదానీ కన్నటువంటిది రోజు పడింది. అదానీ ఈ హైడ్రో పవర్ ప్లాంట్లు కట్టి ఇక్కడ గిరిజన ప్రాంతం అంతా కూడా పూర్తిగా నాశనం చేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. ఈ కింద ఉన్నటువంటి రిజర్వేయర్ల మీద హైడ్రో పవర్ ప్లాంట్స్ కానీ కడితే ఆ రైవాడకు సంబంధించినటువంటి వేలాది ఎకరాలకు సంబంధించినటువంటి సాగునీరు కానీ, త్రాగునీరు కానీ, అదేవిధంగా ఈ కోణంకి సంబంధించినటువంటి సాగునీరు కానీ రైతులకు వెళ్లకుండా బీడి బారిపోయేటువంటి ప్రమాదం అటువంటిది ఈరోజు ఉంది. కాబట్టి అదానీ ప్రాంతంలోనే ఇక్కడ సంబంధించినటువంటి హైడ్రో పవర్ ప్లాంట్స్ కానీ కడితే మేము తరిమి కొడతామని చెప్పేసి గిరిజనులు సాంప్రదాయ విల్లింపులు పట్టి అడ్డాకులు టోపీలు పెట్టి ఇక్కడ నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. రేపు 8వ తారీఖున నరేంద్ర మోడీ విశాఖపట్నం పర్యటన జరుగుతూ ఉంది. అక్కడ నక్కపల్లి ప్రాంతంలోనే బల్క్ డ్రగ్స్ అని చెప్పేసి ఎన్టీపీసీ దగ్గర కొంత కంపెనీలు పెడతామని చెప్పేసి కొన్ని 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి అనకాపల్లి అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నారు. నక్కపల్లి ప్రాంతంలో పెట్టినటువంటి బల్క్ డ్రగ్స్ అన్నీ కూడా పూర్తిగా కాలుష్యం అయినటువంటి కంపెనీలు అవి ఫార్మా కంపెనీలు. ఈ భారతదేశంలోనే, ఈ ప్రపంచంలోనే ఇక్కడ నిషేధించినటువంటి కంపెనీలు ఇక్కడ తీసుకొచ్చి అనకాపల్లి ప్రజల్ని కాలుష్యం కోరల్లో ముంచాలని చెప్పేసి నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ అదానీకి పూర్తిగా నరేంద్ర మోడీ పూర్తిగా అమ్ముడుపోయారు. ఈ ప్రభుత్వం అమ్ముడుపోయింది, కేంద్ర ప్రభుత్వం. అందుకని ఇక్కడ హైడ్రో పవర్ ప్లాంట్స్కి అనుమతులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ పీసా చట్టం కానీ, అటవీ హక్కుల చట్టం కానీ, ఈ ప్రాంతంలోనే 170 చట్టం కానీ ఉన్నాయి. ఈ అన్నింటికి వ్యతిరేకంగా ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లోనే కుదరదు. ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలన చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మూడవది, ఈ ప్రాంతంలోని గిరిజనులు సాగు చేసుకున్న భూములకి ఫారెస్ట్ అధికారులు కానీ, అదేవిధంగా ప్రభుత్వం కానీ ఈరోజు పట్టాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. గిరిజనులకు కనీసం రోడ్డు సౌకర్యాలు లేవు, వాళ్ళకి త్రాగునీరు లేదు, కనీసం ఉండడానికి ఇల్లు లేవు, ఉండడానికి కనీసం కట్టుకోవడానికి బట్ట లేదు. వాళ్ళకి జీవన పరిస్థితులు మెరుగుపరిచి, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచి వాళ్ళు ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఈరోజు గిరిజనులందరినీ కూడా పూర్తిగా తరివేసి ఇక్కడ హైడ్రో పవర్ ప్లాంట్లు పెట్టి అక్కడ నాశనం చేయాలని చెప్పేసి ఈరోజు చూస్తూ ఉంది. అందుకని చూస్తూ ఊరుకునేది లేదు. హైడ్రో పవర్ ప్లాంట్లు వస్తే అదానిని తరిమి కొడతామని చెప్పేసి మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. కాబట్టి రేపు 8వ తారీఖు నరేంద్ర మోడీ విశాఖపట్నం వస్తున్న సందర్భంగా ఇక్కడ హైడ్రో పవర్ ప్లాంట్లకు వ్యతిరేకంగా ప్రకటన చేయాలని చెప్పేసి నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ ఆలోచించాలి. గిరిజనులను ముంచుతారా, తేలుస్తారా, ఈ ప్రజలను నాశనం చేస్తారా, ఈ రాష్ట్రాన్ని, ఈ జిల్లాని కాలుష్యం కోరల్లో ముంచుతారా, ఆలోచించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకని 8వ తారీఖున ఖచ్చితంగా స్పష్టమైన ప్రకటన చేయాలి. అదేవిధంగా స్టీల్ ప్లాంట్ అమ్మకాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ అమ్మం దీన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని చెప్పేసి కూడా నరేంద్ర మోడీ ప్రకటన చేయాలి. ఆ విధంగా చేయకపోతే ప్రజల ఆగ్రహానికి గురయ్యి ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా తుడుచుకుపోయేటువంటి పరిస్థితి ఈరోజు ఉందని చెప్పేసి సిపిఎం పార్టీగా తెలియజేస్తూ గిరిజన సంఘాలుగా ఈ నిరసన చేయడం జరుగుతూ ఉంది.
రణస్థలం హెడ్ క్వార్టర్స్ లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎచ్చర్ల నియోజకవర్గ పరిధిలో 77వ అంతర్ పాఠశాల జోనల్ GRIGS పోటీలు క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు. విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు మరియు ఎచ్చర్ల శాసనసభ్యులు నడికుదిటి ఈశ్వర్రావు ఈ సందర్భంగా ఎంపీ అప్పలనాయుడు మాట్లాడుతూ ఆటలు పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా బలమైన స్నేహ బంధాలు ఏర్పరచడం, నాయకత్వ లక్షణాలు వికసించడానికి దోహదపడతాయని అన్నారు. డిజిటల్ అరెస్టుల పట్ల ప్రజలను జాగృతం చేసి వారిలో అవగాహన కల్పించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ను వినియోగించి ప్రత్యేకంగా రూపొందించిన లఘు చిత్రంను విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పోలీస్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సిఏ ఏవి లీలారావు, కానిస్టేబుల్ బి రాంబాబు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటన నేపథ్యంలో విశాఖ ఏయూ గ్రౌండ్ లో ప్రధాని సభ ఏర్పాట్లు పరిశీలించి పోలీసు ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు హోంమంత్రి వంగల్పూడి అనిత. ఈ సందర్భంగా హోంమంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోడీ రాక కోసం ఆంధ్రప్రదేశ్ ఎదురు చూస్తుంది. ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. విజయనగరం జిల్లాలో గల కస్తా ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ధరుణ్వాస సందర్భంగా ఆర్థికంగా వెనకబడిన సుమారు 200 మంది ఆర్య వైశ్య నిరుపేద కుటుంబాలకు 57 రకాల నిత్యావసర వస్తువులు ఉచితంగా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి మరియు నారాయణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ నారాయణ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కస్పా ఆర్య వైశ్య సంఘం ప్రెసిడెంట్ వి శ్రీనివాస్, ప్రాజెక్ట్ చైర్మన్ పలివేల శ్రీనివాస్ మరియు అక్షంతల సతీష్, ముత్యాల శ్రీనివాస్, ముత్యాల నాగేశ్వరరావు, మహిళా టీం చైర్మన్ రాధా, అధిక సంఖ్యలో ఆర్య వైశ్యులు పాల్గొన్నారు.